హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎటు నుంచి ఎటువైపు మారుతున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, రానున్న ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా తమ స్ట్రాటజీ ఉండబోతుందో మనకి చెప్పేందుకు ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎన్నికల దగ్గర వస్తున్నాయి, మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా వెళ్తున్నారు సార్? ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కాళేశ్వరం బ్యారేజ్ విజిట్ చేస్తారని చెప్తున్నారు. రేపు ఎందుకు విజిట్ చేస్తున్నారో ముందు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కాళేశ్వరం బ్రిడ్జి శంకుస్థాపన 2016లో చేశారు, పూర్తి అయిపోయిందని 2019లో మీరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో దాన్ని ప్రారంభోత్సవం చేశారు. కానీ ప్రారంభం చేసిన వెంటనే ఆ డ్యామ్ సరిగా కట్టలేదనే విషయాన్ని ఇంజనీర్లు చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకుపోయినప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే కొన్ని పిల్లర్స్ 2-3 అడుగులు కింద కుంగిపోవటం, కొన్ని బ్లాకులు దెబ్బతినిపోవటం, ఆ కట్టినటువంటి డ్యామ్ పర్రెల బాసి ఉండే పరిస్థితి, వీటన్నిటినీ అప్పుడు వీరి ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావటం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి. కానీ దాన్ని కరెక్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు మీరేమి చేయలేదు. దాని తర్వాత ఏ పరిస్థితి వచ్చిందంటే అదే ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఏమని పెట్టారు? ఈ పిల్లర్స్ కుంగిపోయినాయి, ఈ గోడ పగిలిపోతుంది, వీటన్నిటి మీద సరిగా ఎలాంటి కట్టలేదు అని వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం మేము పర్ఫెక్ట్గా కట్టాము, మీరు ఆ డిజైన్ కరెక్ట్ కాదని, కానీ అది ఇంజనీర్లు ఇవ్వలేదనేది ఇంజనీర్లు చెప్పినా పట్టించుకోలేదని అందరూ అనుకుంటున్నారు. మీరు ఇచ్చిన తప్పుడు డిజైన్స్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అది డిజైన్స్ వల్ల అయిందా లేకపోతే దేనివల్ల అయిందనే దాని మీద నిపుణుల కమిటీ చేస్తారు. డ్యామేజ్ జరిగిందా లేదా అని చూడటానికి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి చూసి డ్యామేజ్ జరిగింది, ఇది ఏం చేయాలనే దాని మీద ఒక 20 పత్రాలు ప్రభుత్వం దగ్గర నుంచి అడిగితే అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఇరిగేషన్ ఇవ్వకుండా 11 పత్రాలు మాత్రమే ఇచ్చాడు. చాలా డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆ డ్యామ్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ మళ్ళీ గోదావరిలోకి వదిలేరు. దాని తర్వాత నీళ్లు వదలటమే కాకుండా ఆ డ్యామ్ మీద రహదారి అంటే ట్రాన్స్పోర్ట్ ఏమి బంద్ చేశారు. అంటే చాలా సీరియస్గా ఉందని మీరే చెప్తున్నారు. మీ ప్రభుత్వంలోనే జరిగింది. అందువల్లనే దాని మీద ఒక ప్రత్యేక కమిటీని వేసి దాని రిపోర్ట్ తెచ్చి దాన్ని అసెంబ్లీలో చూపించి దాని మీద మళ్ళీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పంపించి వారి దగ్గర కూడా రిపోర్ట్ తీసుకొని, అది కాకుండా జ్యుడిషియల్ కమిటీ కూడా వేసి దాన్ని పకడ్బందీగా ఏం జరిగిందని తెలుసుకోవటమే కాకుండా ఏమి చేస్తే సేఫ్గా బ్రిడ్జ్ ఉంటుందో అటువంటి దానికోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు అందరూ కూడా అక్కడ విజిట్ చేసి వచ్చారు. ఎమ్మెల్యేల వాళ్ళు మీరు వెళ్ళలేదు. మీకు పిలిచి పోదామని చెప్తే చూడలేదు. మీరు పోయి మీకు మళ్ళీ ఒక పాంప్లెటు, అంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇదే పనిలో ఉన్నారు. మీరు ఎన్ని రాజకీయ జిమ్మికలు చేసినా ప్రజలకు అర్థమైపోయింది. మీరు మాటల గారడీ చేస్తున్నారు తప్ప ప్రజలకు అనుకూలమని పనిచేయటం లేదు. కాబట్టి మీ విజిట్ని వెంటనే రద్దు చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలని వాళ్ళకు మీరేం డిమాండ్ సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? 2016లో శంకుస్థాపన అయింది, 2019లో ప్రారంభోత్సవం అయింది. ఇప్పటికీ 4 ఏళ్ళలోనే ఆ ప్రాజెక్టు ఇలా అయిపోవడం, తెలంగాణ ప్రజలకు 1 కోటి ఎకరాల మాగానికి నీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది వారికి సంబంధించి? ఈ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, దీన్ని మీరు 1 కోటి ఎకరాలు ఇస్తానని చెప్పారు, దాంట్లో 1 కోటి ఎకరాలు ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. దానికి 19,25,000 ఎకరాలకు వస్తుందని ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లు చెప్తున్నారు. దాన్ని సరిగా అర్థం చేసుకోవాలా. చెప్పేది రాజకీయ నాయకులు కాదు. ఈ నీరు ఎక్కడ పోతే అక్కడికి వస్తుంది, ఇది పూర్తయితే అంత వస్తుంది. మీరేమో 1 కోటి అంటున్నారు, 1 లక్షకు కూడా ఇవ్వలేదని మరి ఇంజనీర్లు అంతా చెప్తున్నారు.
దాన్నంతా సమగ్రంగా తెలుసుకొని ప్రజల ముందు పెట్టారు కదా, ఒక రిపోర్ట్ పెట్టారు. ఇంకో రిపోర్ట్ కూడా కావాలంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో రిపోర్ట్ ఏం జరుగుతుందో అక్కడ పిల్లర్స్ కుంగిపోయినాయని, బ్లాక్స్ కుంగిపోయినాయని, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందని, నీళ్ళని పక్కకు పంపిస్తున్నారు. అన్ని రిపోర్టు కళ్ళ ముందు టీవీలో చూపిస్తున్నారు, పేపర్లో కూడా. అయినా కానీ మీరు ఎట్లుందంటే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయటం లేదని చెప్తే ఎంత నిజమో, ఈ డ్యామేజ్ జరగలేదని చెప్తే కూడా అంతే నిజం. 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఆల్రెడీ మొదలవుతున్నాయి. ఉచిత బస్సు సర్వీసు, 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యము, దాంతోపాటు 500కే ఈ సిలిండరు, 200 యూనిట్స్ ఇవ్వటం, ఇవన్నీ ప్రభుత్వం అనౌన్స్ చేసి అమలు చేస్తుంది. మీరు చేయటం లేదని చెప్తే ప్రజలు నమ్ముతారా? మీరు ఎన్ని చెప్తే అంతా. ఇది తెలంగాణ ఎన్నికలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 17 స్థానాలకు సంబంధించి మేము కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఆ 17 మేము విజయం సాధిస్తామంటూ కూడా మల్లు రవి అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ ఎన్నికలకి వెళ్ళే ముందు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఈ మిగతా 6 హామీలు కావచ్చు, అన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టి మా విజయ తీరాలకు వెళ్ళే వరకు మా ప్రయత్నాలు సాగిస్తామంటూ కూడా ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవి అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.